మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతిష శాస్త్రపరంగా లగ్నం నుండి మనకి యోగాలు ఎలా అయితే ఉన్నాయో చంద్రుడి నుంచి ఉన్నాయి, సూర్యుడి నుంచి ఉన్నాయి. మరి ఈరోజు చెప్పేది చంద్రుడు అంటే మీ చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అక్కడ చంద్రుడి నుండి తన పక్కనున్న రెండవ రాశిలో, తన వెనుకనున్న రెండవ రాశిలో అంటే 2, 12 చూడండి. ఇక్కడ చంద్రుడు సింహరాశిలో వేసి పెట్టి ఉన్నాను. సింహరాశిలో 2లో శని భగవానుడు, 12లో గురువు. ఇది ఏ లగ్నమైనా కానీ పక్కన పెట్టండి. మరి ఫలితాలు ఎలా ఉంటాయి? ఫలితాలు ఎలా ఉంటాయి? అనేక సౌఖ్యములు కలిగి ఉంటాడు ఇలా ఉన్నవాడు. పొందువాడు. అయితే ఇలా ఉండడాన్ని ఈ యోగం పేరు దుర్ధరా యోగము అంటారు. మరి ఇది ఇలా ఉన్నది సునఫా మరియు అనఫా యోగం కూడా 2 ఉంటాయి. అయితే ఫలితాలు అనేక సౌఖ్యములు ఉంటాయి. త్యాగబుద్ధి, సంపద, సదుపాయాలు, అలాగే సేవా తత్పరం పుట్టుకతోనే కలిగి ఉంటాడు. సంతోషంగా ఉంటాడు ఉన్న దాంట్లో. అలాగే ఉదారత్వం ఉంటాడు. అలాగే రాజుల వల్ల సదుపాయం పొంది ఉంటాడు. అంటే పెద్ద పెద్ద పదవుల్లో గవర్నమెంట్ నుంచి సదుపాయాలు ఎక్కువ ఉంటాయి వీరికి. అలాగే వీరికి నమ్మకమైన సేవకులు కలిగి ఉంటారు. దయ కలవాడు కూడా. దయ ఎక్కువ. ఇప్పుడు మీ చంద్రుడు ఏ రాశిలో ఉన్నా, చంద్రుడి నుండి పక్కన రాశిలో రెండవ రాశిలో గ్రహం ఉన్నా, 12లో గ్రహం ఉన్నా, మరి ప్రతి గ్రహము చూద్దాం. శని కానీ కుజుడు కానీ ఉంటే చంద్రుడికి ఇరువైపులా సంపదలు పురోగు చేస్తాడు. అయితే అధిక శత్రువులు ఉంటారు. సంపదలు పోగు చేస్తాడు. అధిక శత్రువులు ఉంటారు వీరికి. ఇది అధిక సంపద ఉండడం వలన దుర్వ్యసనాలు ఉంటాయి. మరి ఈ యోగం సంపదలు పోగు చేసి ఈ వ్యక్తి మంచి బుద్ధితో ఉండాలంటే ఇలాగున్నప్పుడు గురు దృష్టి ఉంటే మంచిది. మరి బుధ గురులు ఇద్దరు ఇరువైపులా ఉంటే, బుధ గురులచే ఇరువైపులా ఏర్పడితే వారి మతము అంటే నమ్మకం ఎక్కువ, అభిమానం కలవాడు ఎక్కువ, అన్ని శాస్త్రాల్లో చాతుర్యం కలవాడు, అలాగే యుక్తిగా మాట్లాడతాడు, అలాగే సుఖములు పొందుతాడు, కీర్తి కలవాడు. ఎందుకు ఇవన్నీ? చంద్రుడికి ఇరువైపులా శుభగ్రహాలు ఉండడం వల్ల. అది లగ్నానికి ఏ భావం అయినా పక్కన పెట్టండి. ఇంకా 3 బుధ శుక్రులు ఉంటాయి. బుధ శుక్రులు ఉంటే అదృష్టవంతుడు,
అందమైన శరీరం ఉంటుంది. రాజు వంటివాడు. ధనము, ఆరోగ్యము కలవాడు. వీరికన్నా పైవారిచే గౌరవింపబడతాడు. ఇట్లా ఉంటుంది. మరి గురు శుక్రులు ఉంటే చంద్రునికి మనోబలము కలవాడు. ఓర్పు, విశ్వాసం, నిలకడ, నిశ్చలం, నేర్పరితనం, శాంతంగా ఉంటాడు. ఇతిహాసం, నీతి శాస్త్రం, రాజకీయం ఇవన్నీ తెలుస్తాయి. సువర్ణ మాణిక్యం కలిగివాడు. ప్రభుత్వం మరియు దేశము మొత్తంలో పేరు ప్రతిష్టలు. పేరు ప్రతిష్టలు ఇట్లా ఉంటాయి. మరి శని బుధులు ఉంటే విదేశయాత్ర చేస్తాడు. విదేశయాత్రలు చేస్తాడు. ఎన్నో విద్యలు తెలిసినవాడు. తన వారితో వ్యతిరేకం, పైవారితో గౌరవం పొందుతారు. ఇట్లాగా ఉంటుంది. గురుశనులు ఉంటే, నేను రాసిన దాంట్లో గురుశనులే ఉన్నారు. జాతకుడు సంతోషము కలవాడు. అనేక శాస్త్రముల వందు నేర్పరి, రాజకీయ వాక్చాతుర్యం, ఎలాంటి కష్టమైన పనిని కూడా సాధిస్తాడు. నేర్పు కలవాడు, సంపదలు కలవాడు, అందమైన వాడు, స్ఫుర ద్రూపి. మరి శని శుక్రుల వల్ల ఈ యోగం ఏర్పడితే భార్య అతని కంటే పెద్దది. సంపద కలిగిన వాడు, సంపదలు, రాజుచే గౌరవింపబడతాడు. అనేక శాస్త్రములు, కళలు, విద్య నేర్పరి. ఇన్ని రకాలుగా ఉంటుంది. ఏది లగ్నం నుంచి మనకి యోగాలు ఎంత మంచివి ఉన్నాయో అలాగే చంద్రుడి నుంచి, సూర్యుడి నుంచి కూడా ఉన్నాయి. చంద్రుడి నుండి, సూర్యుడి నుండి ఉన్నాయి. అది ఎక్కడ ఉండాలి? చంద్రుడికి ఇరువైపులా అంటే 2వ భావంలో, 12వ భావంలో గ్రహాలు ఉన్నప్పుడు ఈ యోగం ఉంటుంది. దీన్ని దుర్ధరా యోగం అంటారు. దుర్ధరా యోగం అంటారు. ఈ యోగం కలిగిన జాతకులు ప్రతి గ్రహం వల్ల, అంటే ఏ గ్రహాలు చంద్రునికి ఇరువైపులా ఉన్నాయో ఆ గ్రహం వల్ల ఏర్పడతాయి. మరి మీ జాతకాల్లో ఉంటే చూసుకోండి. మరి అలాగే ఒక 12లోనే ఉన్నారండి, ఒక 2లోనే ఉన్నారండి అన్నప్పుడు అది సునఫా మరియు అనఫా యోగం అని ఉంటుంది. ఈ 2 కలిగి ఉంటే
దుర్ధరా యోగం. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.